మనలో చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, అసలు కంపెనీస్ షేర్స్ ఎందుకు అమ్ముతారు, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలో మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఒకవేళ టైం లేకపోతే ఇప్పుడే ఈ వీడియో డౌన్లోడ్ చేసి మీరు ఫ్రీగా ఉన్న టైంలో పూర్తిగా చూడండి. ఫుల్ క్లారిటీ వస్తుంది. వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఈజ్ మనీ డికోడెడ్. ఇమాజిన్, ఒక ఫేమస్ గోల్డ్ షాప్ ఉంది. ఈ షాప్ డైలీ లక్షల్లో టర్న్ ఓవర్ చేస్తుంది. కానీ షాప్ ఓనర్కి తన గోల్డ్ షాప్ ఎక్స్పాండ్ చేయడానికి మనీ సరిపోవడం లేదు. సో తను తన షాప్ని 100 పార్ట్స్లో డివైడ్ చేసి ప్రతి పార్ట్ని షేర్స్ రూపంలో అమ్మడం స్టార్ట్ చేస్తాడు. షేర్ అంటే కంపెనీలో ఓనర్షిప్. నువ్వు ఇమాజిన్, మీరు ఆ షాప్ మీద నమ్మకంతో కొన్ని షేర్స్ కొన్నారు అనుకోండి. బిజినెస్ బాగా నడిస్తే షేర్స్ వాల్యూ పెరిగి మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ గ్రో అవుతుంది. కానీ బిజినెస్ ఫెయిల్ అయితే షేర్ వాల్యూ తగ్గి లాసెస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఇలాగే పెద్ద కంపెనీస్లో జరుగుతుంది. టీసీఎస్, రిలయన్స్, అడానీ, జొమాటో, విప్రో వాళ్ళ కంపెనీస్ని షేర్స్లో డివైడ్ చేసి స్టాక్ మార్కెట్లో అమ్ముతారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే షేర్స్ని బై ఆర్ సెల్ చేస్తున్న ప్లేస్ని స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అని అంటాము. కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తే మన షేర్ వాల్యూ పెరిగి ప్రాఫిట్స్ వస్తాయి. కంపెనీ మంచిగా రన్ కాకుంటే మన షేర్ వాల్యూ పడిపోయి మనకు లాసెస్ వస్తాయి. చాలామంది చెప్తాడు స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అని, లక్ ఉంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే అన్ని లాసెసే. కానీ దట్స్ రాంగ్. స్టాక్ మార్కెట్లో లాజిక్ ఉంటుంది. మనం కంపెనీస్ మీద రీసెర్చ్ చేస్తాం. వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, ప్రాఫిట్స్ వస్తున్నాయా, ఫ్యూచర్లో పొటెన్షియల్ ఉంటుందా, ఇవన్నీ చూసాకే డిసిజన్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తాం. కానీ గ్యాంబ్లింగ్లో ఓన్లీ గెస్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్, పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటాయి. అందుకే చాలా మంది లక్షల్లో కాదు కోట్లల్లో ఎర్న్ చేస్తారు. సో ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్ అంటే క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. కాన్సెప్ట్ అర్థం కాకుంటే ఇంకోసారి ఈ వీడియోని చూడండి. ఈ రోజుకి ఇది సరిపోతుంది. ఎక్కువ థింక్ చేసి మైండ్ ఖరాబ్ చేసుకోకండి. నెక్స్ట్ వీడియోలో స్టాక్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటి, ఇండియాలో స్టాక్స్ బై అండ్ సెల్ ఎక్కడే చేస్తారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అనే కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. మీకు తెలిసిన మంచి మంచి స్టాక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వకండి. దిస్ ఈజ్ మనీ డికోడెడ్.